అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఈ నెల 20వ తారీఖులోపు పూర్తి స్థాయి అర్హుల జాబితాను విడుదల చేసి అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి ఇక్కడ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి తప్పకుండా రైతులంతా కూడా ఈ విధంగా చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే అందిస్తామని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఒక పథకాల ద్వారా సాయం అయితే అందుతుంది, రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, కొత్త రైతులైతే ఇక ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ని మీకు చాలా ఈజీగా అందిస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇంకా మనకు లబ్ధిదారులకు యొక్క పథకాలు అనేది అమలు చేయలేదన్నమాట. మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మరి ఇందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముఖ్యంగా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో వారందరి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన. మరి ఇందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయం విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు. ఈ తొలి విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సాయం ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి. మరి ఈ సాయాన్ని కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54 లక్షల పైచిలకు మంది రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని అందించేందుకు మనకు సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సాయం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట. మరి ఇప్పటికే రైతులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. మీరు తప్పకుండా ప్రతి అధికారి కూడా మనకు ఈ విధంగా చేసుకోండి, మీరు అంటే రైతులకు ఈ విధంగా చేస్తేనే మీరు అంటే 20వ తారీఖులోపు పూర్తి స్థాయి అర్హుల జాబితా అనేది తయారు చేయండి రైతులకు సంబంధించి. మరి ప్రతి రైతుకు కూడా మనం ఈ సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ సాయం పొందాలి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం మీరు ఏం చేయాలంటే ఒక పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. మరి పూర్తి స్థాయిలో ఈ వివరాలని కూడా మీరు తెలుసుకుని కౌలు రైతులు కానీ భూమి ఉన్నటువంటి రైతులు కానీ మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు చాలామంది రైతులు గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు అయితే పొందుతూ ఉన్నారు. మనకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా చాలామంది రైతులకు డబ్బులు అయితే అందుతూ ఉన్నాయన్నమాట.
మరి వారందరూ కూడా ఈ యొక్క సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు. వారికి కూడా ప్రతి సంవత్సరం కూడా గత ప్రభుత్వం మనకు 13,500 రూపాయలను అయితే ఇచ్చింది. మరి వారికైతే ఇబ్బంది లేదు. వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. వారికి యథావిధిగా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ సాయం అయితే అందుతుందన్నమాట యథావిధిగా. మరి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వంలో కొత్తగా ఎవరైతే రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో ఆ రైతులైతే మనకి ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి ప్రతి రైతు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. ముందుగా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ముందుగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రైతు కూడా మీరు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి. ముందుగా మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు ఇందులో చోటు కల్పిస్తుంది. మరి ఇక్కడ పేరు వచ్చిందంటే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వచ్చినట్టే అనమాట. ఇక్కడ మన ప్రభుత్వాలు ఏం చెప్పాయంటే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ రెండు కలిపి ఇస్తామని చెప్పారు. అంటే అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం, మరి పీఎం కిసాన్ 6,000 రూపాయలు మొత్తం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరి మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలను ఒకేసారి మీకు అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయి. మరి హామీ ఇచ్చినటువంటి ప్రకారం మనకు రైతులకి యొక్క సాయం అయితే అందబోతోంది. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటనేసి. మరి వారందరికీ కూడా ఎట్టకేలకు మనకు విడతల వారీగా కూడా యొక్క సాయాన్ని అయితే అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి విడతల వారిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సాయం అయితే అందబోతోంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000 మొత్తము ఇలా మనకు 20,000 రూపాయలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి వారు ఆలోచించినట్లుగానే ఇక్కడ రైతులందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇప్పటికే మనకు భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా యొక్క సాయాన్ని అయితే అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి కౌలు రైతులు కూడా ఈ సాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ముందుగానే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి. అలాగే మనకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అంటే ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉంటారో వారందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం మనకు రైతు గుర్తింపు కార్డును అయితే ప్రవేశపెట్టింది. మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుని రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు సాయాన్ని అయితే పొందాల్సి ఉంటుంది. మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు సాయం అయితే పొందండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎట్టకేలకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఈ నెల 20వ తారీఖు నుంచి కూడా మీకు అర్హుల జాబితా అనేది వచ్చేస్తుంది. 20వ తారీఖు కనుక అర్హుల జాబితాలో మీ పేరు కనుక వస్తే మీకు అర్హుల జాబితాలో పేరున్నటువంటి దాని ప్రకారం తప్పకుండా మీకు అందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే లిస్టు ప్రకారం మీకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయిందనమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సాయం రావాలంటే అర్హుల జాబితాలో పేరు రావాలి. అర్హుల జాబితాలో పేరుంటే మాత్రం డబ్బులు అయితే వచ్చేవి. ఈకేవైసీ ఉండాలి, ఎన్పిసిఐ లింక్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయం అయితే అందుతుంది. రెడీగా ఉండండి. అర్హుల జాబితాలో 20వ తారీఖు నుంచి అటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. పేర్లు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఈ పథకం ద్వారా సాయం అయితే అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బుల్ని యొక్క సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా డబ్బులు అయితే తీసుకోండి. మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. పేరుంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. మరి ఇదేనమాట తాజాగా రైతులకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేటు. కౌలు రైతులకు కూడా ఇస్తామంటున్నారు. అలాగే పోడు భూములు సాగు చేసేటువంటి వారికి కూడా ఈ సాయం అయితే అందుతుంటున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందడానికి మీరు అన్ని వివరాలను కూడా పరిశీలించుకుని రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను అడిగి తెలుసుకునే వివరాలన్నీ కూడా మరింతగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయం అందించేందుకు రెడీగా ఉన్నాయి.
మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి.